మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ, తాజా పరిణామాలపై చర్చ. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధి అన్న మురళి. సుష్మిత పోటీ ఆలోచనలో తప్పేంటి? కాదనే అధికారం ఎవ్వరికీ లేదు, ఆమెకు అన్నీ తెలుసన్న కొండా సురేఖ. చెవిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్, తప్పుడు కేసులో నిలబడవన్న వైసీపీ నేత. న్యాయం గెలుస్తుందని ధీమా. తిరుపతి తొక్కిస్లాట ఘటనపై విచారణ, తిరుపతికి ఏకసభ్య కమిషన్ చైర్మన్. 2000 పేజీల స్టేట్మెంట్లు నమోదు. ఆలయ నమూనాలో నాన్ వెజ్ హోటల్ సరికాదు, ఇది భక్తుల మనోభావాలను కించపరచమే. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ వ్యాఖ్యలు. రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు, అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి సమీపంలో ఘటన. తిరుపతిలో అగ్ని ప్రమాదం, ఓ షాప్ లో చెలరేగిన మంటలు. గోవిందరాజ ఆలయం సమీపంలో ఘటన. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. పాదయాత్రగా పండరీపూర్కు భారీగా బయలుదేరిన ఆదిలాబాద్ భక్తులు. ఆషాఢ మాసంలో పాల్కీ యాత్ర. తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 15 గంటల సమయం. హుండీ ఆదాయం 3,98,00,000. సత్తుపల్లిలో 3 రోజులుగా వర్షాలు, ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. నిలిచిపోయిన 40,000 టన్నుల ప్రొడక్షన్. తెలుగు రాష్ట్రాలకు 3 రోజులు వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ విభాగం. పోటెత్తిన అలకనంద నది, పెరిగిన నీటి మట్టం. రుద్రప్రయాగ్ దగ్గర ప్రమాద గంటికలు. రాజస్థాన్ లో కుండపోత వాన, అతలాకుతలమైన అజ్మీర్ నగరం. రోడ్లపై పారుతున్న వరద. ముంబైలో కూలిన గోడ, భవన నిర్మాణ సెల్లార్ పక్కనే ఘటన. గుంతలో పడిపోయిన వాహనాలు. మోదీకి అరుదైన గౌరవం, ప్రధానికి ఘన జాతీయ సత్కారం. సన్మానించిన ప్రెసిడెంట్ జాన్ డ్రమనీ మహమా.